హలో అండి, వాటి వీడియో వచ్చేసి మనకి ఇవి సీసీ కెమెరాలు. ఇది వచ్చేసి శ్రీనివాస్ కాలనీ అండి, వరంగల్లో ఉంది. మనకు వరంగల్ పోచంమైదాన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ కు శ్రీనివాస్ కాలనీ అని ఉంటుంది. ఈ కాలనీలో వచ్చేసి మొత్తంకు 8 కెమెరాస్ ఉన్నాయండి. 8 కెమెరాస్ ప్రాబ్లమ్ లో ఉన్నాయి, అంటే సర్వీస్ ఇస్తలేడు. ఎవరైతే ఇన్స్టాల్ చేశారో అతను అయితే మనకు సర్వీస్ అయితే ఇవ్వడం లేదు. అందుకోసమని మనం వెళ్ళి దీన్ని కంప్లీట్ గా సర్వీస్ అయితే ఇవ్వడం జరిగింది. సర్వీస్ అంటే ఏంటంటే కేబుల్స్ చేంజ్ చేయడము, ఏవైతే కెమెరాస్ ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ రెక్టిఫై చేయడము, ఓఎఫ్సి ప్రాబ్లం ఉంటే ఓఎఫ్సిని చేసుకోవడము, అవన్నీ సర్వీస్లో ఉన్న ఇష్యూస్ అండి. అదేవిధంగా మనకు సెటప్స్లో చేంజ్ చేస్తున్నాం. ఇంతకుముందు వచ్చేసి వేరే రూమ్లో ఉంది, అక్కడ నుంచి మనం చేంజ్ చేసి ఇంకో రూమ్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. కంప్లీట్గా ఈ సైట్లో వచ్చేసి మనకు 8 కెమెరాస్ ఉన్నాయి. ఈ 8 కెమెరాస్కు మనం ఇంకొక కెమెరా యాడ్ చేసి మొత్తం 9 కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. చూస్తున్నారు అది కంప్లీట్గా సైట్. ఈ సైట్లో వచ్చేసి మనకు ఈ కాలనీలో వచ్చేసి 4 బాక్స్ పాయింట్ పెట్టాం, అంటే 4 ఓఎఫ్సి బాక్స్ పాయింట్ పెట్టామండి. అక్కడ నుంచి మనకు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం కెమెరాల కోసము. ఇవి 9 ఉన్నాయి. 9కి 4 బాక్స్ కంటే కొంచెం కాలనీ పొడుగు బాగుంది కాబట్టి మనకు క్యాట్ వైర్ వేసుకోవచ్చు. క్యాట్ వైర్ వేసుకుంటే మళ్ళీ సర్వీస్ ఇష్యూ వస్తుంది. క్యాట్ అంటే డబ్బులు తీసుకొని క్యాట్ వైర్ వేయడం కరెక్ట్ కాదండి, మనం ఓఎఫ్సే వేయాలి. కాలనీలో ప్రతి కాలనీలో దగ్గర ఉంటే 20 మీటర్లు 30 మీటర్ల బాక్స్ పాయింట్ ఉంటే అప్పుడు క్యాట్ వైర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉందనుకోండి 50-60 మీటర్లు అంటే ఓఎఫ్స్ వేసుకోవాలి. ఓఎఫ్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు పాత ఐపీ కెమెరా. ఈ కెమెరా అయితే ఉన్నాయి, కొన్ని కెమెరాస్ అయితే ప్రాబ్లంలో ఉన్నాయి. అవన్నీ మనం రీప్లేస్మెంట్ చేసి ఐఫోకస్ కెమెరాలు అయితే ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ. ఈ సెటప్ రూమ్ అండి. ఈ సెటప్ దగ్గర అపార్ట్మెంట్లో మనం సెటప్ అయితే పెట్టుకుంటున్నాము. మనం వచ్చేసి ఐఫోకస్ కెమెరా ఫుల్ కలర్, అంటే గాడ్ ప్లస్ అంటే నైట్లో సుధా కలర్ వచ్చేసి ఆ కెమెరాను మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. చూస్తున్నాం కానీ ఇది వచ్చేసి ఐఫోకస్ స్మార్ట్ డ్యూయల్ లైట్ అండి. ఇది ఈ కెమెరా అయితే మనము ఒక 4 కెమెరాలు అయితే పాతవి ఖరాబ్ అయినాయి, దాని ప్లేస్లో ఈ 4 కెమెరాలు మనము ఫిట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకు సేమ్ రెగ్యులర్గా క్యాట్ జాక్ కొట్టి పవర్ పిన్ కొట్టి కెమెరాకి అయితే ఇస్తాము. కొందరు పీఓఈ పెడతారు. పీఓఈ పెట్టడం వల్ల అవుట్డోర్లో ఖరాబ్ అవుతుంది. ఏదైనా వర్షానికైనా రస్ట్ వచ్చినా పీఓఈ పెట్టడం వల్ల షార్ట్ అయ్యి కెమెరాస్లో డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా స్విచ్ పవర్ సప్లై పెట్టడమే బెటర్ అండి కాలనీలో. లేదు వర్షం అస్సలకే పడదు అన్న చోట్ల మాత్రమే పీఓఈ పెట్టుకోవాలి, అంటే వాటర్ అస్సలకే పడే కెమెరాల మీద అట్లా అనుకుంటే పీఓఈ పెట్టుకోవాలి. ఇంకో చాలా మంది ఏం చేస్తారంటే అవుట్డోర్లో పీఓఈ పెట్టి దానికి హౌసింగ్ ఇచ్చి, అంటే క్యాప్ ఇచ్చి క్యాప్తో పాటుగా టేప్ వేస్తారు. ఈ సపోజ్ ఇప్పుడు 1 ఇయర్ అయింది, 1 ఇయర్ తర్వాత టేప్ను ఎండిపోతుంది. టేప్ ఎండిపోయిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ 1 ఇయర్కు ఆటోమేటిక్గా టేప్ అంతా ఖరాబ్ అయిపోతే లీకేజ్ అవుతుంది. లీకేజ్ అయినాక అందులోకి వాటర్ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక కెమెరా ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది కంపల్సరీ. పీఓఈ పెట్టడం బదులు స్విచ్ పవర్ సప్లై పెట్టడం బెటర్ అండి. స్విచ్లో గిగాబైట్ స్విచ్ ఉంటుంది, పవర్ సప్లై ఇంకా మంచి పవర్ సప్లై ఉంటాయి. అలాంటి పవర్ సప్లై అయితే మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఒకరైతే కెమెరా మనం కొత్త కెమెరా అయితే మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. పాత 8 యథావిధిగానే ఇన్స్టాల్ చేసుకుని ఇది ఒకటి అడిషనల్గా అయితే మనం కేబుల్ లాక్కొని ఇక్కడ ఒక కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇక్కడ ముందు గల్లును రైట్ సైడ్ గల్లి అవుపట్టేటట్టు ఇన్స్టాల్ చేస్తున్నాము. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ కింద లైక్ చేయడం లేదు. అదేవిధంగా లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మన వీడియోకు అక్కడైతే మీరు కింద మీకు కామెంట్ చేయండి మీ లొకేషన్. మనకు ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది బిన్ను టెక్ అని, అక్కడ నుంచి మీరు మెసేజ్ చేసుకోవచ్చు. నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి సీసీ కెమెరాకు సంబంధించిన వీడియోస్, కావాలంటే చూడొచ్చు మీరు. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. ఎస్డి కెమెరాస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఐపీ కెమెరాస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, వైఫై కెమెరాస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎన్వీఆర్కు డివిఆర్కు మధ్య తేడా ఏంది, అంటే ఎన్వీఆర్ పెట్టుకుంటే మంచిదా డివిఆర్ పెట్టుకుంటే మంచిదా, అలాంటి చాలా ఉన్నాయి మన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో, బిన్ను టెక్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే అండి, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.